రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నేను మీకు ఫస్ట్ చెప్పాల్సిన మాట బుక్ యువర్ టికెట్స్ ఫస్ట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో మీతో పంచుకుంటాను. 'ఇరుముడి' రివ్యూ పవర్ఫుల్ మరియు ఇమోషనల్ రైడ్. 'ఇరుముడి' ఫస్ట్ హాఫ్ రివ్యూ. ఫస్ట్ హాఫ్ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సాగుతుంది. కథను వెంటనే రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచే విధంగా సస్పెన్స్ను స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేశారు. కథల్లో వచ్చే ట్విస్టులు, పాత్రల మధ్య సంఘర్షణ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతాయి. ముఖ్యంగా డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండటంతో కీలక సన్నివేశాలకు మంచి బలం చేకూరింది. దర్శకుడు శివనిర్వాణ కథనాన్ని ఎక్కువగా డైవర్ట్ చేయకుండా అవసరమైన ఇమోషన్స్ మరియు సస్పెన్స్ను బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ హాఫ్ను నడిపించారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫస్ట్ హాఫ్కు హైలైట్. కథలో అసలు సంఘర్షణపై మరింత క్లారిటీ ఇస్తూ సెకండ్ హాఫ్లో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని పెంచేలా ఇంటర్వెల్ అదిరిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో సినిమా పూర్తిగా ఇమోషన్స్పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసిన సంఘర్షణకు సరైన ఇమోషనల్ కంటిన్యూటీ చేస్తూ కథను ముందుకు నడిపించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఇమోషన్స్ చాలా బలంగా వర్క్ అవుతాయి. పాత్రల బాధ, సంఘర్షణ, నిర్ణయాలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పాత్రలో వచ్చే మార్పు, అతను ఎదుర్కొనే పరిస్థితులను రవితేజ చాలా న్యాచురల్గా మరియు ఇంటెన్స్గా పెర్ఫామ్తో అదరగొట్టేశారు. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల నెరేషన్ కాస్త నెమ్మదించినా కీలకమైన ఎమోషనల్ సీన్స్ హృదయానికి హత్తుకునేలా చేస్తాయి. ఇక క్లైమాక్స్ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్. చాలా భావోద్వేగభరితంగా ఉండడంతో పాటు సినిమా పూర్తయిన తర్వాత వాటి గురించే ఆలోచిస్తూ ఇంటికొస్తాం. ఇరుముడి నిజాయితీగా చెప్పిన కథ, బలమైన ఎమోషనల్ కంటెంట్తో ఆకట్టుకునే సినిమా. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మూవీ బుల్లోడు.